ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి మీ ముందుకి రావడానికి ప్రభువు నాకు ఎంతగానో కృప చూపుచున్నాడు. మీ అందరూ కూడా ప్రభు యొక్క కృపలో క్షేమంగా ఉండాలని చెప్పేసి నేను నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభు నా హృదయంలో ఉంచిన కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నాను. అందరూ కూడా ఒక విషయాన్ని మీరు బాగా గమనించండి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వారు చర్చెస్ని తర్వాత టెంపుల్స్ని తెరవడానికి పర్మిషన్ జారీ చేశారు. సో దాన్ని బట్టి చాలా చర్చెస్ దైవజనులు ప్రభు యొక్క మహాకృపను బట్టి వాళ్ళు తెరిచారు. అయితే దేవుని బిడ్డలారా, చాలామంది దినాల్లో మరి భయపడుతున్న విషయం ఏమిటంటే, గవర్నమెంట్ వారితో సహా కూడా ఈ లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఈ కరోనా కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. దానితో మళ్ళా ఎక్కడ దీని ప్రభావం ఎక్కువ వద్దు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉన్నారు. ఆ భయంతో ఎటువంటి కార్యక్రమాలు కూడా చేసుకోలేకపోతున్నారు. అయితే దేవుని బిడ్డలారా, మనం ఒక విషయాన్ని మనము గ్రహించాలి. ఈ కరోనా అనే ఈ మహమ్మారి ఎప్పటికీ పూర్తిగా ఈ ప్రపంచం నుంచి తొలగిపోద్దు మనకెవరికి కూడా తెలియదు. అందుకొరకని మరి మనము దానికి భయపడి మన జీవితాన్ని మనము భయంతో జీవించే విధముగా జీవించడం అనేది దేవుని చిత్తం కాదు. కనుక కరోనా అనే శత్రువు మానవ జాతి మీద పనిచేస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో ప్రేమించిన ఈ ప్రజలను కాచే సామర్థ్యం ఉన్న దేవుడు ఆయన కృపను ఆధారం చేసుకొని మనము ఈ కరోనాను ఎదుర్కొంటూ జీవించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అంతేగాని దీనికి భయపడి మనం ఇంకా సంఘాలను తెరుచుకోకుండా, లేకపోతే ఇంకా బయటికి వెళ్లకుండా, ఆ పనులు ఈ పనులు చేసుకోకుండా జీవించడం అనేది అదంత సరైన విధానం కూడా కాదు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. విశ్వాసము మనకి ప్రభువు నుంచి వస్తుంది. దేవుని బిడ్డలారా, శత్రువు ఎవరైనప్పటికీ కూడా, ఏదైనప్పటికీ కూడా ఆ శత్రువు నుంచి విడిపించే శక్తి సామర్థ్యాలు మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్నాయి. రక్షణ అంటే అదే కదా. ప్రతి శత్రువు నుంచి మనల్ని విడిపించి మన జీవితకాలం అంతా నిర్భయముగా ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుటకు ఈ రక్షణ అనుగ్రహించను అని లూకాసు సువార్త 1వ అధ్యాయము 75వ వచనంలో రాయబడింది. శత్రువు చేతిలో నుంచి మనం విడిపించబడాలి, అధికారం నుంచి మనం విడిపించబడాలి, జీవితకాలం అంతా కూడా నిర్భయంగా మనం జీవించాలి. ఇది దేవుని చిత్తం. దేవుని బిడ్డారా, కనుక మనము ఈ యొక్క కరోనా ఉన్నప్పటికీ కూడా దేవుని సహాయంతో మనము ఎప్పట్లాగానే మనము రక్షణానందాన్ని అనుభవిస్తూ విశ్వాస జీవితాన్ని జీవించవచ్చు. మన దేవుడు, మన మంచి కాపరి, శత్రువులు ఎదుట మనకి భోజనాన్ని సిద్ధపరిచేవాడు కాదంటారా? ఒకసారి ఆలోచించండి మీరు. కనుక ఈ కరోనా ఎదుట మనము దేవుని యొక్క సన్నిధిలో మనము చక్కగా నిర్భయంగా జీవించవచ్చు. మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం మనల్ని వెంట వస్తాయి. దేవుని యొక్క వాక్యము సత్యము. కనుక మనము దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఆలోచిస్తూ మనము జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను దేవుని యొక్క కృపలో, దేవుని సన్నిధిలో నేను అభిప్రాయపడుతున్నాను. దేవుని బిడ్డారా, మీరు కూడా ఇట్లా అభిప్రాయపడుతున్నారని చెప్పేసి నేను నమ్ముచున్నాను ఎంతగానో. కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. దయచేసి మరి ఈరోజు మెసేజ్కి నేను పెడుతున్న పేరేంటంటే, యు ఆర్ స్పెషల్. నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నీవు ప్రత్యేకమైన వ్యక్తివి. యు ఆర్ స్పెషల్. దిస్ ఈస్ ద టైటిల్ టు దిస్ మెసేజ్. ఈ మెసేజ్కి టైటిల్ ఇదనమాట. సో దీని గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. దయచేసి దేవుని బిడ్డరా,
లూకా సువార్త 13వ అధ్యాయము 1-5 వరకు మనం చదువుకుంటుద్దాం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఇజ్రాయేలు దేశంలో ఆయన పరిచర్య చేస్తున్న సమయాల్లో అక్కడున్న ప్రజలు, ఆయనతో ఉన్న ప్రజలు కొన్ని వార్తలు ఆయన చెవిన వేయడం జరిగింది. ఇప్పుడు ఈ దినాల్లో మనము ఎలాంటి వార్తలు వింటున్నామో, పలానా వాళ్ళని వాళ్ళు చంపేశారు, పలానా వాళ్ళకి యాక్సిడెంట్స్ జరిగినాయి, పలానా వాళ్ళకి భయంకరమైన వ్యాధి వచ్చింది, ఇట్లాంటి వార్తలు మనం ఎలా వింటున్నామో ఆ దినాల్లో కూడా మనుషులకి జరిగే సంఘటనలను వార్తలుగా చెప్పుకునేవాళ్ళు. అయితే అలాంటి వార్తలను దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు చెవినేశారు. వాటిలో ఇక్కడ 2 వార్తలు మనం చూస్తున్నాం. ఒకటేంటంటే, హేరోదు గలిలీలో ఏం చేశాడంటే, కొందరు బల్లర్పించే వారిని వాళ్ళ రక్తాన్ని ఆ బలుల రక్తంతో కలిపేశాడు హేరోదు. ఈ విషయము, ఈ వార్త ఆ దినాల్లో యేసు ప్రభు చెవిని కొంతమంది వేశారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో అన్న మాట ఏంటంటే, ఆ చనిపోయిన వాళ్ళందరూ కూడా హేరోదు ఎవరి రక్తాన్ని అయితే కలిపాడో వాళ్ళందరూ కూడా మరి గలిలీలందరికంటే ఎక్కువ పాపులు అనుకుంటున్నారా, లేకపోతే ఈ గల్లీలందరూ వాళ్ళకంటే బెటర్ అనుకుంటున్నారా? మీరు అట్లా కాదు, మీరు కూడా మారు మనస్సు పొందకపోతే అలాగే నశింతురు అని ప్రభు అక్కడ చెప్పాడు. అంటే హేరోదు చేతిలో వాళ్ళు నశించిపోవడానికి ఒక కారణం ఏమిటంటే, ప్రభు చెప్తున్న ఇక్కడ కారణం ఏంటంటే మారు మనస్సు లేకపోవడము, మారు మనస్సు పొందకపోవడము. తర్వాత ఒక యాక్సిడెంట్ గురించి ఇంకో మాట మనం చూస్తున్నాం. ఇక్కడ సిలోయం అనే ఒక ఊరిలో, ఒక ప్రాంతంలో అక్కడ ఒక గోపురము కూలిపోయింది. మొత్తానికి ఆ గోపురంలో కొంతమంది ఉండాలి. ఆ గోపురం కూలినప్పుడు 18 మంది దాంట్లో చనిపోయారు. ఒక యాక్సిడెంట్ ఇది. ఇక్కడ దేవుని బిడ్డలారా, మరి వీళ్ళ గురించి, ఈ వార్త గురించి ప్రభు ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ కూడా మీరును మారు మనసు పొందని ఎడల అలాగే నశింతురు. ఒకటేమో ఒక వ్యక్తి కొంతమంది చంపేశాడు, ఇంకొకటేమో యాక్సిడెంట్ జరిగింది. ఈ రెండిటికి కూడా కారణాలు, ఈ 2 సంఘటనలు జరగడానికి కారణాలు ఏంటంటే మారు మనస్సు లేకపోవడము అని ప్రభువు చెప్తున్నాడు. తర్వాత మిగిలిన వాళ్ళకి ఏం చెప్తున్నాడు, మీరు కూడా మారు మనస్సు పొందకపోతే, ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా ఎవరో ఒకరి ద్వారానో, లేకపోతే ఏదో ఒక యాక్సిడెంట్నో, లేకపోతే ఏదో ఒక రోగమో, ఏదో ఒక శత్రువు చేత మీరు నశించిపోతారు. నశించిపోవడం అనేది దేవుని బిడ్డారా మనల్ని ప్రేమించే వాళ్ళ ద్వారా జరగదు. నశించిపోవడం అనేది శత్రువు ద్వారానే జరుగుతుంది. కనుక ప్రభు ఏం చెప్తున్నాడు, మారు మనసు పొందని ఎడల మీరు కూడా నశించిపోతారు. ఈ దినాల్లో చూడండి దేవుని బిడ్డారా, మనము ఈ కరోనా అనే ఒక వార్తని మనము ఎక్కడ చూసినా ఇప్పుడు మనం వింటున్నాం. ఆ దినాల్లో అట్లాంటి వార్తలు ఉన్నాయి, ఇప్పుడు ఈ కరోనా గురించి వింటున్నాం. చాలా మంది ప్రజలు కరోనా వ్యాధిని పడ్డారు, చాలా మంది ప్రజలు చనిపోయారు. అయితే
మీరు నేను మనం ఏమనుకుంటున్నాం, మనం వాళ్ళకంటే బెటరా, లేదా మనకంటే వాళ్ళు ఘోరమైన పాపులని వాళ్ళు చనిపోయారా? దేవుని బిడ్డలారా, ఈ లేఖనం ప్రకారం చూసినట్లయితే యేసు ప్రభు నీకు నాకు చెప్తున్న సూటి మాట ఏంటంటే, మీరైనా నేనైనా మనకి మారు మనస్సు లేకపోతే మనము కూడా నశించిపోతాం. ఈరోజు వాళ్ళు చనిపోయారు, కరోనా బారిన పడ్డారు, వాళ్ళు చనిపోయారు. రేపు ఈరోజు నువ్వు చనిపోయి ఉండకపోవచ్చు, ఈరోజు నీకు కరోనా వచ్చి ఉండకపోవచ్చు ఈరోజు, కానీ రేపైనా రావడానికి అవకాశాలు ఉన్నాయి. రేపు కాకపోతే ఎల్లుండైనా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక కరోనా కాదనుకోండి, యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి, లేకపోతే వేరే వాళ్ళు చంపడానికి అవకాశాలు ఉన్నాయి. మరణము అనేది దేవుని బిడ్డరా ఏ రూపేణైనా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరణం అనేది మనుషులను నాశనం చేయడానికి వస్తూ ఉంది. మరణం అనేది మనిషికి శత్రువు, దేవుని బిడ్డలారా. కనుక చూడండి, మారు మనస్సు పొందకపోతే నశించిపోతాము. మీరు అనొచ్చు, అదేంటండి, ఎవరైనా ఎప్పుడొకప్పుడు మరణించాల్సిందే కదా. దేవుని బిడ్డలారా, ఒకటి చూడండి, అందరూ మరణించాల్సిందే, కానీ నశించిపోవడానికి లేకపోతే ఈ భూమిని విడిచిపెట్టి పోవడానికి ఒక తేడా ఏంటంటే, నశించిపోవడం అంటే దేవుని బిడ్డలారా శత్రువు చేత నీవు నశించిపోతావు. శత్రువు యొక్క బలాన్ని నీ మీద పనిచేసి నిన్ను చంపేస్తుంది శత్రువు. అది నశించిపోవటం. కానీ మనము ఈ భూమిని విడిచిపెట్టి పోవడం అంటే ఒక దేవుని దృష్టిలో, దేవుని బిడ్డ, దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడు. దేవుడు పంపించిన తర్వాత ఒక ఉద్దేశంతో పంపించాడు, ఒక పని మీద పంపించాడు. కనుక ఈ భూమి మీద పుట్టిన మనము యేసు క్రీస్తు ప్రభువుని మనం స్వంత రక్షకుడిగా ఎరిగి నూతన సృష్టిగా మారి, తర్వాత ఆయన చిత్తాన్ని భూమి మీద చేసి ఆయన మన కొరకు ఏర్పరిచిన ఆ ఉద్దేశాన్ని, ఆ పనిని అంతటిని కూడా సంపూర్తి చేసిన తర్వాత దేవుడు, బాబు నేను నిన్ను పంపించిన పని పూర్తయింది, ఇంకా నువ్వు నా దగ్గరికి రా అని మనల్ని పిలిచి నిత్యము యేసైతే ఉంచుకుంటాడు. చూడండి, దీనిని నశించిపోవడం అనరు. దీనిలో నాశనం లేదు. దీనిలో శత్రువు నీ మీద ఎన్నిసార్లు దాడి చేసినా దేవుని కృప నిన్ను కాపాడుతూ, నిన్ను విడిపిస్తూ, నీవు దేవుని పని పూర్తి చేసేదాకా దేవుడు నీకు తోడుగా ఉండి, తర్వాత దేవుడు నిన్ను పిలుచుకుంటాడు. నిత్యము మన దేవుళ్ళు ఉంటాం. దీనిలో నాశనం లేదు. అయితే దేవుని బిడ్డరా, నాశనము అంటే ఏంటి? నాశనం అంటే ఏంటంటే, నువ్వు రక్షించబడకుండా, నువ్వు దేవుడి చిత్తంలో ఉండకుండా, సాతాను బలం కింద ఉండి, సాతాను అధికారం కింద ఉండి, నీవు సాతాను చేత కొట్టబడుతూ, మరణాన్ని అనుభవిస్తూ, భయంను అనుభవిస్తూ, నువ్వు చింతను అనుభవిస్తూ, నువ్వు జీవిస్తూ చనిపోతావు. చూడండి దేవుని బిడ్డలారా, దీన్ని నశించిపోవడం అంటారు. ఎందుకంటే శత్రువు చేతనే మనం నశించిపోతాం. దేవుడు మనల్ని తన కుమారుడు ద్వారా నాశనం చేయడానికి తన కుమారుడిని పంపలేదు. కనుక చూడండి, మారు మనస్సు లేని వాళ్ళు నశించిపోతారు అని యేసుక్రీస్తు ప్రభు తేటగా ఇక్కడ సెలవిస్తున్నారు. అంటే దేవుని బిడ్డలారా, మీకు నాకు కొన్ని విషయాలు ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం. మారు మనస్సు అంటే నేను చర్చికి వెళ్తున్నాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను సహోదరులతో కలిసి కూడా ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు మారు మనసు ఉంది అని నువ్వు అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఇవి చేస్తూ కూడా మారు మనసు లేని అనుభవంలో చాలామంది ప్రజలు ఉన్నారు. మారు మనసు అంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దృష్టిలో విశ్వాస సంబంధమైన మనస్సు. మనము క్రీస్తు యేసు మనస్సు కలిగిన వాళ్ళం. దేవుని దృష్టిలో మారు మనసు అంటే ఏంటో అది ఎరిగి మనం అలాంటి మనస్సును మనం కలిగి ఉండాలి. మనంతటికి మనము ఏదో ఒక మనకు తోచిన మనస్సు, కొంచెం మనసును మార్చుకొని, కొంచెం ఆలోచన విధానాన్ని మార్చుకొని, దేవుని బిడ్డలారా మనం మారు మనసు కలిగి ఉన్నాము అనుకుంటే అది పొరపాటు. మారు మనసు అంటే పరలోకపు దేవుడు, పరలోకపు తండ్రి ఈ భూమి మీద మనకు ఏమి ఆలోచించమని చెప్తున్నాడో అలాంటి ఆలోచనలను ఆలోచించే మనసుని మనము మారు మనసు అంటాం. కొంతమంది ఏం చేస్తుంటారంటే దేవుని బిడ్డలారా, మారు మనసు అనే దాన్ని ఎక్కడి వరకు పరిమితం చేస్తూ ఉంటారంటే, పాపాలని ఒప్పుకున్నాం, తండ్రి నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నేను ధూళిని, నేను అది ఇది అని చెప్పేసి కన్నీరు గారుస్తూ పాపాల వరకు ఒప్పుకుంటారు దేవుని బిడ్డలు. అంతవరకే దాన్ని మారు మనసుని పరిమితం చేస్తారు. దేవుని బిడ్డలారా, అది కొంతవరకు. దాని తర్వాత మారు మనసు అంటే మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యమును మనము
దేవుడు మనతో చెప్పిన మాటను మనం ఆలోచిస్తూ స్థిరముగా ఉండే మనసుని మనము మారు మనసు అంటాం. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను గురించి నువ్వేం ఆలోచించుకుంటున్నావో అది మారు మనసు అనుభవంలోనే నువ్వు ఉండాలి, లేకపోతే మారు మనసు లేని అనుభవంలోనే నువ్వు ఉండాలి. ఉదాహరణకి నిన్ను గురించి నీవు ఏం ఆలోచించుకుంటున్నావు అంటే రెండు రకాలుగా జరిగి ఉండొచ్చు. ఈ యొక్క లోకము నిన్ను ఏ విధంగా చూస్తూ ఉంది, నిన్ను నీ గురించి ఏమని మాట్లాడుతూ ఉంది, నీ తల్లిదండ్రులు నీ గురించి ఏమని మాట్లాడుతున్నారు, లేకపోతే నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, ఈ ఆలోచన అంతా కూడా ఇది నీ సొంత ఈ లోక సంబంధమైన ఆలోచన. అదే నిన్ను గురించి నీవు ఆలోచించుకోవటము దేవుడు నీ గురించి ఏం చెప్పాడు అనే విషయాన్ని నువ్వు ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటే దేవుని దృష్టిలో ఇది మారు మనసు కింద వస్తూ ఉంటుంది. తర్వాత దేవుడి గురించి ఈ లోకము ఏం చెప్పింది అనేది నువ్వు ఆలోచిస్తూ ఉంటే అది మారు మనసు లేని అనుభవం. అదే దేవుడి గురించి దేవుడు ఏం చెప్పాడు, దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది అనే విషయాన్ని నువ్వు దేవుని గురించి పదే పదే దివారాత్రులు ధ్యానం చేస్తూ ఉంటే అది మారు మనసు ఉన్న అనుభవం. కనుక మారు మనసు ఉన్నవాళ్ళు నశించిపోరు. అంటే యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశాలు ఉన్నా మారు మనసు ఉన్నవాళ్ళు దేవుని చేత కాపాడబడతారు. రోగాలు వస్తాయి ఈ భూమి మీద ఉన్నప్పుడు, కానీ దేవుడు తోడయండి వాళ్ళని ఆ రోగాల నుంచి విడిపిస్తాడు. ఎవరైనా చంపడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ దేవుని బిడ్డరా ఒకవేళ నీవు నేను హతసాక్షి గుంపులో కనుక లేకపోతే నీవు కాపాడబడతావు. ఇట్లా దేవుడు రక్షించటకు సమర్థుడు. అగ్ని గుండంలోంచి రక్షించడానికి సమర్థుడు, సింహాల బోన్లోంచి రక్షించడానికి సమర్థుడు, యాక్సిడెంట్స్ నుంచి కాపాడడానికి సమర్థుడు, తెగుల నుంచి కాపాడటానికి సమర్థుడు. దేవునికి వాక్యం సెలవుస్తుంది, మీ పక్కన 1000 మంది పడినా, మీ కుడి పక్కన 10,000 మంది పడినా అపాయము మీ యొద్దకు రాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డ కనుక చూడండి, మారు మనస్సు లేకపోతే మీరు కూడా నశించిపోతారు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు నేనున్నాను మీరు నశించిపోరు అని చెప్పడంలా, దేవుడున్నాడు మీరు నశించిపోరు అని చెప్పడంలా, దేవుడున్నాడు కరెక్టే, అయితే దేవుడు కోరుకున్న మారు మనసు లేకపోతే దేవుడున్నా కానీ నువ్వు నశించిపోతావు. యేసు ప్రభు ఉన్నాడు, కానీ యేసు ప్రభు కోరుకున్న మారు మనసు లేకపోతే యేసు ప్రభు ఉన్నా కానీ నువ్వు ఈ కరోనా కాలంలో నువ్వు నశించిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. దేవుని బిడ్డ, సాతాను యొక్క కుయుక్తులు, ప్లాన్స్, ఈ ప్లాన్లో నువ్వు చిక్కకపోతే ఇంకో ప్లాన్ వేస్తాడు, ఆ ప్లాన్లో చిక్కకపోతే ఇంకో ప్లాన్ వేస్తాడు. ఎప్పుడోకప్పుడు నువ్వు వాడు గర్జించ సింహంలో తిరుగుతూ ఉన్నాడు, ఎప్పుడోకప్పుడు దొరుకుతావు, అంతే దొరుకుతావు. ఎందుకు? నువ్వు మారు మనసు అనుభవంలో, దేవునికి లోబడిన అనుభవంలో నువ్వు జీవించకపోతే ఎప్పుడోకప్పుడు దొరకాల్సిందే. నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నేను క్షేమంగానే ఉన్నాను, ఈరోజు నేను చనిపోలేదు, ఈరోజు నాకేం అపాయం జరగలేదు. నిజమే, రేపు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆలోచించండి దేవుని బిడ్డలారా, మనము మారు మనసు అనుభవంలో మనము జీవించాలి. విశ్వాస సంబంధమైన మనసు, దేవుని యొక్క వాక్యమును దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ కూడా మనము దివారాత్రులు ఆలోచించే వాళ్ళంగా మనం ఉండాలి. చూడండి, యెహోషువకి దేవుడు మరి కానాను దేశాన్ని అప్పగించబోయే ముందు కానాను దేశంలో ఎంతమంది శత్రువులు ఉన్నారండి? ఆ శత్రువులు అందరినీ ఓడించడానికి యెహోషువకి కొంత సిలబస్ చెప్పాడు. బాబు, నీవు యెహోషువ ఈ శత్రువులందరినీ నువ్వు ఓడించాలంటే, నేను నీకు తోడుగా ఉండి నేనిచ్చే బలాన్ని, నేనిచ్చే జయాన్ని నువ్వు చూడాలంటే, ఇదిగో నీకు ఒక మెడిటేషన్, ఒక ధ్యానం నీకు అప్పగిస్తున్నాను. ఇది నువ్వు దివారాత్రులు ధ్యానించి దీన్ని మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఇదిగో నీ ఎదుట ఏ శత్రువు కూడా నిలవలేడు అని చెప్పేసి యెహోషువకు చెప్పాడు. దేవుని బిడ్డ దావీదు దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు కాబట్టి దావీదు అన్ని జయాలు చూడగలిగాడు. నీవైనా నేనైనా శత్రువు ఎవరైనప్పటికీ దేవుని బిడ్డరా దేవుడి కంటే తక్కువ వాడే కదా. అది కరోనా అనే భయంకరమైన వ్యాధి అవ్వచ్చు, జ్వరం అనే చిన్న రోగం అవ్వచ్చు, తలనొప్పి అనే చిన్న రోగం అవ్వచ్చు, లేకపోతే క్యాన్సర్ అవ్వచ్చు, మరణం అవ్వచ్చు, పేదరికం అవ్వచ్చు, శత్రువు ఏదైనప్పటికీ కూడా అది దేవునితో పోల్చుకుంటే అసలు అది లెక్కలోకి రాదు కదా. కనుక అలాంటి దేవుడే నీ పక్షం ఉన్నప్పుడు నీకు విరోధి ఎవడు? ఇలాంటి మైండ్ సెట్తో దేవుని బిడ్డల మనము జీవించాలి. చూడండి, 92వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంది. దేవుని బిడ్డరా 92వ కీర్తనలో చూస్తే, చీకట్లో సంచరించు తెగులునకైనను, 91వ కీర్తనలో చూడండి, 91వ కీర్తన
6వ వచనం. చీకటిలో సంచరించు తెగులునకైనను చీకట్లో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. నీవు భయపడకుందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? చీకట్లో సంచరించు తెగులునకైనను. తెగులునకైనను. ఎక్కడ సంచరిస్తుందండి తెగులు? చీకటి. చీకట్లో సంచరిస్తుందంట. దేవుని బిడ్డలారా, అంటే తెగులు వెలుగులో సంచరించదు, తెగులు చీకట్లో సంచరిస్తుంది. మరి సంఘము క్రీస్తులో వెలుగై ఉన్నదా లేకపోతే చీకటై ఉన్నదా? చూడండి, ఎఫెసీ పత్రికలో ఏం రాయబడింది? మీరు చదవక్కర్లేదు, నేను చెప్తా ఉన్నాను. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అనుకుంటాను, దేవుని బిడ్డరా, మనము మునుపు చీకటై ఉన్నాం, కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు మనము వెలుగై ఉన్నాం. చూడండి, తెగులు చీకట్లో సంచరిస్తుంది, వెలుగులో సంచరించదు. సరే దేవుని బిడ్డరా, ఇప్పుడు మనం క్రీస్తు యేసునందు వెలుగై ఉన్నాం అంటే సంఘములో తెగులు సంచరించదు. అంటే సంఘాలు ఓపెన్ చేసుకుంటే క్రీస్తు యేసునందున్న విశ్వాసముతో నేను కాదు, నా యందు క్రీస్తే జీవించున్నాడు అనే ఒక అనుభవంలో, నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము, నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా జీవించున్నాను అనే ఒక అనుభవంలో కనుక నువ్వు జీవిస్తున్నట్టయితే దేవుని బిడ్డలారా, ఈ కరోనా కాలంలో నువ్వు చర్చి తెరుచుకున్నా, నీవు ఎక్కడికి పోయినా నీ మీద కరోనా సంచరించదు. అది చీకట్లో సంచరించే తెగులది, వెలుగులో సంచరించే తెగులు కాదు. నువ్వు వెలుగై ఉన్నావు. దయచేసి ఆలోచించండి. కనుక ఇలాంటి విశ్వాసపు మనస్తత్వం, ఇలాంటి వాగ్దానాల్ని పట్టుకునే ఒక పట్టు దేవుని బిడ్డలారా సంఘానికి ఉండాలి. సంఘము కూడా లోకస్తుల్లాగానే భయపడితే ఇక లోకానికి సంఘానికి ఇంకా ఏమి తేడా ఉంది? లోకంలో చీకటి ఉంది, కానీ ప్రభువు నీ మీద ప్రకాశించున్నాడు కదా, ప్రభువు యొక్క ముఖకాంతి నీ మీద పడతా ఉంది కదా. కనుక సంఘము కూడా లోక పద్ధతిలోనే ఆలోచిస్తూ ఉంటే, లోక విధంగానే ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు నువ్వు లోకానికి ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు? ఏ విధంగా నువ్వు ఈ లోకాన్ని ప్రభువు యొక్క కృపలో నువ్వు తీసుకురాగలుగుతావు? ఈ లోకాన్ని నీ వలన ఈ లోకానికి ఏమి ఆశీర్వాదము? ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు ఒక మాట చెప్తాను. కొంతమంది బాధపడితే బాధపడచ్చేమో, కానీ నేను అప్పుడప్పుడు వాట్సాప్లో లేకపోతే ఫేస్బుక్లో కొన్ని మెసేజెస్ చూస్తూ ఉన్నాను. దేవుని నమ్ముకున్న బిడ్డలే కరోనా గురించి బాగా హెచ్చిస్తూ, ఇంకా ఏముంది 50 కోట్ల మందికి వస్తూ ఉంది, ఇంకా మన దేశం అంతా అయిపోతుంది, మనం అది జాగ్రత్తలు పడాలి, ఇది జాగ్రత్తలు పడాలని చెప్పేసి ప్రజల్లో దేవుని బిడ్డల భయాన్ని ఇంకా పెంచుతున్నారు. కరోనా లేదని నేను చెప్పడం లేదండి, కరోనా ప్రాణాంతకమైన వ్యాధి కాదు అని కూడా నేను చెప్పడం లేదు. అయితే దేవుని బిడ్డరా, కరోనా ఉంది కాదంటలేదు, కానీ దేవుడు లేడా? దేవుడు మరణం తప్పించే వర్షం కలిగిన వాడు కాదా దేవుడు? ఇదెందుకు మనం చెప్పము? కరోనా గురించి శత్రువుని ఎందుకు ఎగ్జాల్ట్ చేస్తున్నాము? ఒకసారి ఆలోచించండి. మనం యేసయ్యను నమ్మిన తర్వాత మనము యేసయ్యకు రాయబారులమా, మనము దేవునికి రాయబారులమా, లేకపోతే శత్రువుకు రాయబారులమా? మనం సాతానుకు రాయబారులం అయితే, శత్రువుకు రాయబారులం అయితే మనం ప్రజల్లో భయాన్ని పెంచుతాం, భయాన్ని ప్రకటిస్తాం. అదే దేవుని రాయబారులం అయితే మనము ప్రజల్లో సమాధానాన్ని ప్రకటిస్తాం. దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవ బిడ్డలు వాట్సాప్లో, తర్వాత ఫేస్బుక్లో, వీటిలో సామాజిక మాధ్యమాల్లో భయాన్ని పెంచే విధంగా వాళ్ళు పెడుతున్నారు. అదేమంటే మేమేం చెప్పాము? మేము అబద్ధం చెప్పామా? పేపర్లో పడిందే చెప్తున్నాము, న్యూస్లో వచ్చిందే చెప్తున్నాము. దేవుని బిడ్డలారా, అవి ఆ న్యూస్కి దేవుడు సోర్స్ కాదు. న్యూస్ని సాతాను క్రియేట్ చేస్తాడు. న్యూస్ అంతా కూడా వెలుచూపు మీద ఆధారపడి న్యూస్ వస్తాయి. మీరు ఏ న్యూస్ అన్న చూడండి, వెలుచూపు మీద ఆధారపడి వస్తాయి. కానీ సువార్త అనేది వెలుచూపుని బట్టి కాదు, విశ్వాసం నుంచి వస్తుంది సువార్త అనేది. దేవుని బిడ్డలారా, మనం వెలుచూపుని నమ్మకూడదు, మనం విశ్వాసాన్ని నమ్మవలసిన అవసరం మనకున్నది. కనుక దేవుని బిడ్డలు ఏం చేయాలా? అయ్యా, కరోనా అనేది భయంకరమైన వ్యాధి, కానీ దానికంటే గొప్పవాడు మన దేవుడు, మన రక్షకుడు. ఆయన కృప మనకు తోడుగా ఉంది, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఏ అపాయం మన గుడారము సమీపించదు, ఏ తెగులు మన గుడారము సమీపించదు. ప్రతి అపాయంలో మన దేవుడు మనల్ని కాపాడుతాడు. మన దివారాత్రులు ఆయన కునుకక నిద్రపోక కాపాడుతాడు. ఇజ్రాయేల్ని కాపాడు, కునుకొని నిద్రపోడు. యెహోవా
పట్టణమును కాయని ఎడ్ల దాని కాయు అని ప్రయాస వ్యర్థము అని ఇట్లాంటి వాగ్దానాల్ని మనము ఈ యొక్క ప్రజలకి చెప్తూ మనం ప్రకటిస్తూ ఇంకా విశ్వాసాన్ని పెంచి ఈ కరోనాను మనము తరిమే వాళ్ళంగా ఉండాలి. మనం మీరు ఆలోచించండి, మీరు ఎవరి రాయబారులుగా పనిచేస్తున్నారు? దేవుని బిడ్డ నువ్వు ఉంటే క్రీస్తు యేసు రాయబారిగా ఉండాలి, లేకపోతే సాతాను యొక్క రాయబారిగా ఉండాలి. నిన్ను ఉపయోగించుకొని సాతాను అనేక మంది హృదయాల్లో భయాన్ని పెడుతున్నాడేమో. దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, ఒకవేళ నీవు అలాగనుకుంటే రేపో మాపో తర్వాత అయినా నీకైనా ఆపద తప్పదు. నీకైనా ఆపద తప్పదు. నేను చెప్తున్నాను, శత్రువు నిన్నైనా నన్నైనా ఎవరినైనా పాడు చేస్తాడు. వాడు పాడు చేసేవాడు దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు. కనుక గవర్నమెంట్ వాళ్ళు ఎంతో జాగ్రత్తతో మనకు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారు, మాస్క్ కట్టుకోమంటున్నారు, గ్లోవ్స్ తొడుక్కోమంటున్నారు, అనవసరంగా బయటకు వెళ్ళొద్దు అంటున్నారు. దేవుని బిడ్డలారా, గవర్నమెంట్ మాట మనం వినాలి, వాళ్ళు చెప్పి పాటించాలి. అయితే ఇవన్నీ చేసినా కానీ కరోనా రాదంటారా మీరు? దేవుని బిడ్డలు, యెహోవా పట్టణమును కాయకపోతే దాని కాయు అని ప్రయాస వ్యర్థము. కనుక మనం ఇంత కాచుకున్నా దేవుడు కాపుదల మన మీద లేకపోతే ఇదంతా కూడా మనం కాచుకున్నంత వ్యర్థమవుద్ది. కనుక తెలివైన వాడు ఏం చేస్తాడు? ఈ జాగ్రత్తలు తీసుకున్నా మనసులో అనుకుంటాడు, నేను ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇది వ్యర్థమవుద్ది దేవుడి కాపుదల లేకపోతే అని. దేవుని కాపుదలకి తనని, తన కుటుంబాన్ని, తనకు తెలిసిన వాళ్ళని విశ్వాసంతో ప్రార్థనలో అప్పగించుకుంటూ జీవిస్తాడు. ఇది విశ్వాసం చేయవలసిన పని. ఇది చేయకుండా ఎప్పుడు మనము శత్రువునే ధ్యానం చేస్తూ దేవుని బిడ్డలు మనం జీవిస్తే ఇంకా సంఘ బిడ్డలు ఏం ఆశీర్వాదం పొందుతారు, ఏ విధంగా కాపుదల పొందుతారు? యేసు ప్రభు చెప్పాడు, నేనున్నాను కాబట్టి మీరు నశించిపోరని చెప్పలేదు. నేనున్నాను, నేను చెప్పే విషయాలు కనుక మీరు ధ్యానం చేస్తే, మీరు మారు మనసు కలిగి ఉంటే, నా మనసుతో మీరు కూడా సమాధానకరమైన మనసు కలిగి ఉంటే, సమాధానకరంగా ఉంటే మీరు నశించిపోరు. దేవునితో సమాధానకరంగా ఉన్నవాడు ఎవడు కూడా శత్రువు చేతిలో నశించిపోడు. దేవుని బిడ్డరా, దేవునితో శత్రుత్వం కలిగిన వాడు ఎవడైనా శత్రువు చేతిలో నశించిపోతాడు. దేవుడే అప్పగిస్తాడు శత్రువుడికి. కనుక దయచేసి ఈ విషయాన్ని మనము గమనించాలి. కనుక ఇక్కడ చూడండి, మొట్టమొదటి విషయం నేను చెప్పాను, మారు మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నువ్వు ఏ మనస్సులో ఉన్న దేవుని బిడ్డ, దయచేసి వాక్యం చదువు. దేవుని బిడ్డగా దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడు దాన్ని ఆలోచించడం మొదలుపెట్టు. న్యూ ఐడెంటిటీ, హెవెన్లీ ఐడెంటిటీని నీవు కలిగి ఉండు. వాక్యంలో నీవెవరో నిజంగా పరిశుద్ధాత్మ సహాయంతో తెలుసుకో. దేవునికి వాక్యం నీ గురించి ఏం చెప్తుందో తెలుసుకో. దాన్నే దివారాత్రుల్లో ఆలోచించు. అపాయం దగ్గరికి రాదు. ఎందుకో తెలుసా? ఇజ్రాయేల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఇజ్రాయేల్ అంటే ఎవరు? దేవుని బిడ్డరా, హీఈస్ ఎ న్యూ ఐడెంటిటీ, న్యూ క్రియేషన్, నూతన సృష్టిని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. నువ్వు పాత సృష్టి అయితే, నువ్వు రక్షణ పొందకపోతే దేవుని బిడ్డ, దేవుడి కాపుదల నీకు ఉండదు. ఎందుకంటే దేవుడికి అనుకూలమైన మనస్సు, దేవుడికి అనుకూలమైన విశ్వాసము నీకు లేదు. కాబట్టి దేవుడు కాపాడే శక్తి ఉన్నా నిన్ను కాపాడలేడు. అది మనము గమనించవలసిన అవసరం అన్న దేవుని బిడ్డ. నేను కొన్ని విషయాలు మీరు ఎంత శ్రేష్టమైన వాళ్ళు, ఎంత విలువ కలిగిన వాళ్ళు, ఎంత స్పెషల్, కొన్ని విషయాలు నేను మీతో ఇంకా పంచుకుంటాను దేవుని బిడ్డ. దయచేసి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము మీతో ఒకసారి చూడండి దయచేసి. అతని దినములలో యూదా రక్షణ నందును ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. చూడండి, అతని దినములలో అంటే యేసుక్రీస్తు దినములలో, అతని దినములలో యూదా రక్షణ నందును ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. నిర్భయముగా దేవుడు పెట్టారు. అంటే ఈ దినాల్లో నిర్భయముగా అంటే అర్థం ఏంటంటే భయపెట్టేవాడు ఉన్నా వాడికి భయపడకుండా నిర్భయంగా నివసిస్తున్నారు అర్థం. కరోనాకు అందరూ భయపడుతున్నారు, కానీ నీవు యేసయ్య రాజ్యంలో ఉండి జీవిస్తూ ఉంటే ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. సో దేవుని చిత్తం ఏంటి నీ పట్ల? నువ్వు ఇజ్రాయేలు అయితే నువ్వు నిర్భయంగా నివసించడం దేవుని చిత్తం. నువ్వు నిర్భయంగా నివసించాలి. ఇజ్రాయేలు కూడా భయపడితే ఆయన ఇచ్చిన రక్షణకి ఇంకా విలువేముంది? యేసుక్రీస్తుకున్న లోకానికి తేడా ఏముంది? చాలామంది యేసు ప్రభు అంటారు, కానీ ఎప్పుడు కూడా మైండ్లో అంతా కూడా ఈ భూ సంబంధమైన ఆలోచనలే ఆలోచిస్తుంటారు.
ఈ భూ సంబంధమైన పుట్టుక, ఈ భూ సంబంధమైన వాటికి దేవుని కంటే ఎక్కువ విలువ ఇవ్వటము, వాళ్ళు ఏదో వీళ్ళ తల్లిదండ్రుల నుంచే వచ్చినట్టుగా ఫీల్ అవ్వటము. యాక్చువల్గా నీ తల్లిదండ్రుల నుంచి నువ్వు రాలేదు, దేవుడిని బట్టి నీ తల్లిదండ్రుల ద్వారా నువ్వు వచ్చావు. నీ తల్లిదండ్రులు మూలం కాదు, దేవుడు ఆరిజిన్ నీకు. బైబిల్ చెప్తుంది లోకము ఆయన మూలంగా కలిగిన, లోకము తల్లిదండ్రుల మూలంగా కలగలేదు, లోకము ఆదాము అవ్వ మూలంగా కలగలేదు, లోకము ఆయన మూలంగా కలిగిన. ఆది యందు వాక్యం ఉండిన, ఆ వాక్యం మూలంగా కలిగిన లోకము. చాలా మంది ఇది ఎరగకుండా ఏదో నేను నా తల్లిదండ్రుల నుంచి వచ్చాను, నా తల్లిదండ్రులు నాకు ఇది అని శరీర సంబంధంగా దేవుని బిడ్డరా న్యాచురల్గా ఆలోచిస్తూ ఉంటారు. నీ తల్లిదండ్రుల నుంచి నువ్వు వచ్చావు, దేవుడు నిన్ను వాళ్ళని తీసుకొచ్చాడు అంతే. కానీ నువ్వు దేవుడి నుంచి వచ్చావు. నువ్వు యువర్ స్పిరిచువల్ ఐడెంటిటీ నీకు ఉండాలి. ఇది లేకుండా చాలా మంది జీవిస్తున్నారు. కాబట్టి ఈ న్యాచురల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ మీద ఈ శత్రువులు దాడి చేస్తూ ఉంటారు. చాలా మంది క్రైస్తవులు ఈ మనసు మార్చుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళలో ఇలాంటి మారు మనసు రావడం లేదు. దేవుని బిడ్డ చూడండి, ఇక్కడ మనం ఇర్మియా గ్రంథం 23:6 చూడండి, ఇజ్రాయేల్ నిర్భయంగా నివసించును. తర్వాత మాట చూడండి, దేవుని నీతి అని ఆయనకు యెహోవా నీతి అని అతనికి పేరు పెట్టబడను. యెహోవా నీతి అంటే మనం అందరం కూడా యేసయ్యని ఏమంటాం తెలుసా? యెహోవా నీతి అంటాం. యెహోవా నీతి అంటే దేవుని నీతి. దేవుని బిడ్డరా పాత నిబంధనలో దేవుడు తన నీతిని ఆజ్ఞల ద్వారా బయలుపరిచాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుని బిడ్డరా తన దేవుని నీతిని ఆయన ఒక వ్యక్తిగా ఇచ్చాడు. అంటే ఆ వ్యక్తికి ఏది అనుకూలమో అది నువ్వు నమ్మితే అది నీకు నీతి. ఆ వ్యక్తి నమ్మేది నువ్వు నమ్మితే నీకు నీతి. ఆ వ్యక్తి నమ్మకుండా ఉన్నదాన్ని నువ్వు నమ్మకూడదు. ఆ వ్యక్తి నమ్మేదాన్ని నువ్వు నమ్మాలి. అంటే యేసయ్య నమ్మేదాన్ని నువ్వు నమ్మాలి, యేసయ్య చూసేదాన్ని నువ్వు చూడాలి, యేసయ్య వినేదాన్ని నువ్వు వినాలి, యేసయ్య ఆలోచించే విధంగా ఆలోచించాలి. ఇది నీతి అంటారు. నువ్వు యేసయ్యకి విరుద్ధంగా ఏది చేసినా దుర్నీతి అయిపోతుంది. కనుక ఈ యేసయ్యని మనకి నీతిగా ఇచ్చి మనకి మళ్ళా ఈ యేసయ్యతోనే మనకి ఐక్యతను పెట్టాడు దేవుడు. కనుక దేవుని బిడ్డలారా ఈ ఐక్యత రక్షించబడిన ప్రతి ఒక్కరిలో వాళ్ళ ఆత్మలో ఎప్పుడు యేసయ్యతో ఐక్యత ఉంటుంది. అది ఈ ఐక్యతని దేవుని బిడ్డ మన మనసులో కూడా మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కూడా మన మనసు కనుక వ్యతిరేకంగా కనుక మారితే ఈ యేసయ్యతో ఉన్న ఐక్యత మన మనసులో పోద్ది. అప్పుడు మనం లోకముతో ఐక్యపరచబడిన వాళ్ళగా మనకు కనబడతాం. అప్పుడు మన మీద శత్రువు దాడి చేస్తాడు. ఎందుకంటే మన శత్రువు ఇచ్చిన మనసును మనం కలిగి ఉన్నాం, వాడు దాడి చేస్తాడు. ఇంకా అట్లా దేవుని బిడ్డలారా మనము మారు మనసు అనుభవంలో జీవిస్తూ మన నీతి దేవుడు, మన నీతి యేసయ్య. ఓకే, తర్వాత 33:16 కూడా చూడండి. ఇర్మియా గ్రంథము ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టుదు. చూడండి, అక్కడేమో ఇజ్రాయేలు నిర్భయంగా నివసించును, ఇక్కడేమో యెరూషలేము వారు సురక్షితంగా నివసించును. దేవుని బిడ్డరా దేవుడి నీతి మనం ఇప్పుడు యేసు ప్రభు ఏమో దేవుడి నీతిని అక్కడ పేరు పెట్టబడింది. తర్వాత అదే యేసు ప్రభువుని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరిమంట? మనము కూడా దేవుడి నీతి అంట. మనకు కూడా దేవుడి నీతిని పేరు పెట్టాడు దేవుడు. సో ఈ నీతి కలిగిన వాళ్ళు సురక్షితంగా నివసిస్తారు. ఒకటేమో నిర్భయంగా నివసిస్తారు, తర్వాత సురక్షితంగా నివసిస్తారు. ఇది దేవుని మాట. దేవుని బిడ్డ, ఇది దేవుని మాట. చూడండి, మనము 2 కొరింథీయులు 5వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 5వ అధ్యాయము 20-21 వచనాలు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, చూడండి, దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను.
ఇక్కడ చూడండి వాక్యం ఏం చెప్తుందో, మనము క్రీస్తు యేసునందు దేవుని నీతి అంట. చూసారా, ఇర్మియా గ్రంథం 33:16, ఇర్మియా గ్రంథం 23:6 వచనాలు ఇక్కడ నెరవేర్పులో చూస్తున్నాం. మనం ఎవరమండి? దేవుని నీతి, దేవుని నీతి మనము. కనుక దేవునితో సమాధానం కలిగి ఉంటే నువ్వు దేవుని నీతి, నువ్వు క్రీస్తుతో నువ్వు కలిగి ఉంటే సమాధానము, నువ్వు దేవుని నీతిలో ఉన్నట్లు. హల్లెలూయా. సో దేవుని నీతి ఉన్నవాళ్ళు నిర్భయంగా జీవిస్తారు, సురక్షితంగా జీవిస్తారు. ఇది దేవుని బిడ్డరా మనం గ్రహించవలసింది. సో మనం స్పెషల్. లోకస్తులందరూ కూడా స్వనీతిలో ఉన్నారు, క్రియల మూలమైన నీతిలో ఉన్నారు. కానీ నువ్వు యేసయ్యని పొందుకొని నువ్వు యు హ్యావ్ బికమ్ స్పెషల్ పర్సన్ ఆన్ ది ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. యూ బికేమ్ గాడ్స్ రైచియస్నెస్. God is looking you as his righteousness, his own righteousness. తన సొంత నీతిగా దేవుని చూస్తున్నాడు. ఆమేన్. సో నువ్వు నిర్భయంగా ఉంటావు, నువ్వు సురక్షితంగా ఉంటావు. అది మనము ఆలోచించవలసిన అవసరం ఉన్నది దేవుని బిడ్డరా. ఇంకా కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను దేవుని బిడ్డరా. చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూద్దాం. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే అని దేవుని బిడ్డరా. ఇక్కడ బిలాము అనే వ్యక్తి బాలాక్ రాజుతో మాట్లాడుతున్నాడు. ఈ బాలాక్ రాజు ఏం చేశాడు మీ అందరికి తెలుసు. ఈ బిలాముకి ఉన్న ఒక వరం ఉంది. బిలాముకి ఏంటంటే, ఈ బిలాము నోటికి ఒక అధికారం ఉంది. ఈ బిలాము ఎవరైతే శపిస్తాడో వాళ్ళు శపించబడతారు, ఈ బిలాము ఎవరినైతే ఆశ్రయిస్తాడో వాళ్ళు ఆశ్రయించబడతారు. ఇది తప్పకుండా జరగాల్సింది, ఎందుకంటే బిలాముకి అధికారం ఉంది. అయితే ఇట్లాంటి వరాన్ని గ్రహించిన ఈ యొక్క బాలాక్ రాజు ఆ ఇజ్రాయెల్ జనాంగాన్ని చూసి మామూలుగా ఇజ్రాయిల్తో పోటీ పట్టడానికి ఇతను భయపడిపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది జనం ఉన్నారు, వాళ్ళు వీళ్ళకంటే బలవంతులుగా ఉన్నారు. సో ఇజ్రాయిలీలను ఓడించాలి అంటే ఇజ్రాయిల్ యొక్క హృదయములో భయము గనక మనం పుట్టించగలిగితే, భయంతో ఉన్నవాడు ఎవడైనా ఓడిపోతాడు. అది బాలాకు తెలుసు, మీకు కూడా తెలుసు. కనుక ఇలాంటి భయాన్ని పుట్టించాలి అంటే ఇజ్రాయిల్ యొక్క వాతావరణం మీద శాపాన్ని పలకాలి. ఆ శాపాన్ని పలకాలంటే అధికారం కలిగిన వాళ్ళు పలకాలి అక్కడ. కనుక దేవుని బిడ్డరా, ఈ బిలాముని ఎంతో ఆశ పెట్టి బిలాముకి బాలాక్ రాజు పిలిపించి, నువ్వు వాళ్ళ మీద శాపాన్ని పలుకు. ఎప్పుడైతే ఆ శాపం పనిచేస్తుందో వాళ్ళ హృదయాల్లో భయం పుట్టుద్ది. భయం పుడితే భయం కలిగిన వాడు సరిగా యుద్ధం చేయలేడు, సరిగా ఆలోచించలేడు. కనుక వాడిని మేము ఓడించేస్తామని చెప్పేసి ఇది ప్లాన్ చేశాడు దేవుని బిడ్డరా. అంటే నువ్వు భయపడటం అనేది ఎవరు ప్లాన్ చేశారు? నీ శత్రువు ప్లాన్ చేశాడు. నువ్వు నీ ఆలోచనలో భయంతో ఆలోచిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీ శత్రువు ప్లాన్ చేస్తున్న ప్లాన్లోకి నువ్వు వెళ్ళిపోయావు. బాగా గమనించు దేవుని బిడ్డరా, గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా కానీ మీ ఆలోచనలో భయాన్ని బేస్ చేసుకుని ఉంటావంటే నువ్వు సరిగ్గా ఆలోచించడం లేదు, నీ ఆలోచన తప్పిపోయింది. దేవుడు మనకి పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు. దేవుడు మనకి ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం, సౌండ్ మైండ్, సరిగ్గా ఆలోచించే ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. అంటే భయము లేని ఆలోచనలే సరిగ్గా ఆలోచించడము. నువ్వు కరోనాకు భయపడి నువ్వు ఆలోచిస్తా ఉన్నావు అనుకోండి దేవుని బిడ్డరా, నీ మైండ్ సరిగ్గా లేదు, నీకు మారు మనసు లేదు, నువ్వు భయంతో ఆలోచిస్తున్నావు, శాపంలో ఉన్నావు. అంటే నువ్వు శత్రువు యొక్క అధికారం కిందకి వెళ్ళిపోయావు. నువ్వు యేసు ప్రభు అంటున్నా కానీ నువ్వు యేసు ప్రభు యొక్క అధికారం కింద లేవు. నువ్వు శత్రువు యొక్క అధికారం కింద ఉన్నావు. నువ్వు శత్రువు యొక్క అధికారం కింద నువ్వు యేసు ప్రభు అంటే యేసు ప్రభు ఏం చేయగలుగుతాడు నీకు? నీవు యేసు ప్రభు మాటను నమ్మి నీ ఆలోచన మార్చుకుంటే శత్రువు యొక్క కార్యం నీ మీద నుంచి విరగొట్టగలుగుతాడు యేసు క్రీస్తు ప్రభు. ఆయన బోధ నువ్వు పాటించాలి కదా. ఇది చేయకుండా నోటితో యేసు ప్రభు అంటే నీకేం సహాయం చేయగలుగుతాడు? అందుకనే క్రైస్తవ బిడ్డలు కూడా కరోనా బారిన పడతారు. చాలా మంది అంటారు కరోనాకి క్రైస్తవులని వేరే వాళ్ళని తేడా తెలీదు. దేవుని బిడ్డరా, కరోనాకి తెలుస్తుంది వీళ్ళు క్రైస్తవులని, వీళ్ళు క్రైస్తవులు కాదని కరోనా తెలుసు, శత్రువుకు తెలుస్తుంది. బైబిల్ ఉన్నాయి క్లియర్గా ఆధారాలు, అలా తెలుసుద్ది, దేవుడికి తెలుసుద్ది. దేవుని బిడ్డలు ఎవరు, దేవుని బిడ్డలు కాదు. సంహారదూత సంచరిస్తున్నప్పుడు అక్కడ ఐగుప్తీలు ఇల్లు ఏంటో, ఇజ్రాయిల్ ఏంటో తెలుసు.
యేసు రక్తాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి కరోనాకు తెలుస్తుంది నువ్వు క్రైస్తవుడో లోకస్తుడివో, నువ్వు వెలుగు చీకటివో తెలుస్తుంది. అంతేగాని కరోనాకు ఎందుకు తెలియదు, కరోనాకి ఏం తెలుస్తుంది అనుకునే పొరపాటుగా మనం ఆలోచించుకోవద్దు దేవుని బిడ్డలు. అదంతా కూడా లోక సంబంధమైన అది ఒక వెర్రిగా మనం ఆలోచించడం. దయచేసి మనము దేవుని ఆలోచన విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఇది నేర్చుకోకపోతే మనము ఆశీర్వదించబడము, ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండము, మనల్ని బట్టి మన కుటుంబాలు కూడా శపించబడిన అనుభవంలోకి వెళ్తూ ఉంటాయి. అది దయచేసి గ్రహించుకుని నేను మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డ. సో చూడండి, దేవుడు భయపెట్టలేదే అంటున్నాడు బిలాము. దేవుడు భయపెట్టలేదే అంటే దేవుడిని భయపెట్టడు. ఈ కాలంలో దేవుడిని భయపెడుతున్నాడు అనుకుంటున్నారా? భయపెట్టడు. చాలామంది చర్చెస్ ఎందుకు తీయలేకపోతున్నారు? దేవుడిని అడిగారా? వాళ్ళు తీయమంటావా తీయొద్దని అడిగారా? సంఘం ఎవరిది? దేవుడిది కాదా? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు కాదా? సంఘానికి కాపరి ఎవరు? నిజమైన కాపరి ఎవరు? క్రీస్తు కాదా? ఆ కాపరి నేను అడిగావా? అయ్యా మరి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, తీయమంటావా వద్దంటావా, వాయిస్ నీ స్వరము మాకు ఫైనల్ అని చెప్పేసి అని అడగొద్దా? అడగకుండా కరోనాకు భయపడిపోయి కొంతమంది వెనకంజ వేస్తున్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంచెం మనం ఆలోచన విధానంలో మనం మార్చుకోవాలి దేవుని బిడ్డలు. దేవుడు నిన్ను భయపెట్టడు. అట్లని నిన్ను సంఘం తీయమని తీయొద్దని చెప్పను, దేవుడు తీయమంటే తీయొద్దని తీయకునుండు. అది నీకు దేవుడికి సంబంధించిన వ్యక్తిగతమైన విధానం. అయితే నేనే చెప్తున్నా ఏంటంటే, నీకు విశ్వాస సంబంధమైన మనసు ఉండాలి, దేవుడిని వెతికే మనసు ఉండాలి, దేవుడి స్వరాన్ని వినే చెవులు నీకు ఉండాలని నేను నీకు ప్రభువు పేరట మనవి చేస్తున్నాను దేవుని బిడ్డ. దయచేసి నన్ను అలా ఆ విధంగా అర్థం చేసుకోమని నీకు ప్రభువు పేరట నేను మనవి చేసుకుంటున్నాను. తర్వాత దేవుని బిడ్డ చూడండి, అద్భుతమైన వాక్యము మనము చూడొచ్చు దేవుని బిడ్డరా. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 26 నుంచి 28 వచ్చిన వారికి. యెషూరూను దేవుడు దేవుని పోలిన వాడెవడును లేడు. యెషూరూను దేవుని పోలిన వాడెవడు లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడగు దేవుడు నీకు నివాస స్థలము. నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండి. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ దేవుని బిడ్డారు చూడు, అద్భుతమైన లేఖన వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. నేను తర్వాత మళ్ళీ మిమ్మల్ని ముందు తీసుకెళ్తాను. చూడండి, యెషూరూను దేవుని పోలిన వాడెవడు? యెషూరు అంటే యాకోబు, ఇజ్రాయిల్ అనమాట. ఆయన దేవుడిని పోలిన వాడు ఎవడు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఆయన అంట నీకు సహాయం చేయడానికి ఆకాశవాహనుడై వచ్చును. నీకు సహాయం చేయడానికి వస్తాడు. ఆమేన్. నెక్స్ట్ తర్వాత చూడండి, మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము. దేవుని బిడ్డ, నీ నివాసస్థలము, నీ నిజమైన నివాసస్థలం ఎవరు? అసలు నువ్వెవరివి? నువ్వు శరీరమా? కాదు, నీవు ఆత్మవి. నీ నిజమైన నీవు ఆత్మవి. నీ ఆత్మకి ఆయన నివాసస్థలం దేవుడు. ఓకే. నిత్యంగా నుండి బాహువులు నీ క్రింద నుండును. అంటే నీవు గనక నీవు ఆత్మగా తిరిగి జన్మించి నిన్ను ఆత్మగా చూసుకుంటావు అంటే నీ క్రింద నిత్యమైన దేవుని బాహువులు నీ క్రింద ఉంటాయి. నువ్వు నిజంగా ఇజ్రాయేలు అయితే నీ కింద దేవుని బాహువులు నీ కింద ఉంటాయి. చూసారా ఎంత ధన్యతో! దేవుని బాహువులను కూడా చేతుల్లోంచి కూడా సాతాను లాక్కెళ్ళిపోతాడు నిన్ను. అంత శక్తి సాతానుకు ఉందా? దేవుని పెట్టి నువ్వు భయపడుతున్నావు అంటే అర్థమే తెలుసా? నువ్వు దేవుడిని వెక్కిరిస్తున్నావు అని అర్థం. నీకంటే సాతాన బలవంతుడు నీ చేతిలోంచి కూడా నువ్వు లాక్కెళ్తాడని చెప్పేసి నువ్వు దేవుడిని ఇండైరెక్ట్గా నువ్వు తగ్గిస్తున్నావు. భయపడటం అనేది దేవుడికి అవమానాన్ని తీసుకొస్తున్నావు. అది దేవుడి నామానికి దోషణ పాలది భయపడటం అనేది. దేవుని బిడ్డరా, మనము హెబ్రీపత్రిక 2వ అధ్యాయం చూసినట్లయితే యేసు ప్రభు మనల్ని మరణ భయం నుంచి విడిపించాడు. ఆయన విడిపించిన తర్వాత నువ్వు భయపడుతున్నావు అంటే నీకు ఇంకా విడుదల రాలేదని అర్థం. లేదా నీకు విమోచన సత్యము నీకు అర్థం కాలేదు, ఆయన రక్షణ వాక్యం నీకు అర్థం కాలేదు, ఆయన కృపవాక్యం నీకు అర్థం కాలేదు. నువ్వు అనుకుంటున్నావు నీకు అర్థమైంది అనుకుంటున్నావు అంతే. ఆయన భయం నుంచి విడిపించాడు, విడిపించబడ్డావు అంతే. మీకు కొంచెం బాధ కలగొచ్చాము కానీ సత్యమే చెప్తున్నాను దేవుని బిడ్డలారా. అది మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి సంబంధంగా ఆలోచించొద్దు దయచేసి. నెక్స్ట్ ఇప్పుడు దాకా చూసాం దేవుని పోలిన వాడెవడు. రెండోది చూడండి దేవుని బిడ్డలారా, నిన్ను పోలిన వాడెవడు అని చూస్తుంది. నెక్స్ట్ ఆయన నీ ఎదుట నుండి
ఆయన నీ ఎదుట నుండి శత్రువుని వెళ్ళగొట్టి నశింపచేయమను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు యేసు ప్రభు నీ ఎదుటి నుండి శత్రువుని వెళ్ళగొడతా అంట, నీతో అంట డిస్ట్రాయిట్, నాశనం చేయంట. అంటే దేవుడు దాని అర్థం ఏంటి అంటే కరోనాని నాశనం చేయంటాడు. నీకు అధికారం ఉంది, నీ నోటికి అధికారం ఉంది. నువ్వు బంధించబడతాయి, నువ్వు విప్పబడతాయి. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. పరలోకపు తాళపు మనకి ఇవ్వబడినాయి. సో నీ నోటి మాటకి అధికారం ఉంది దేవుని బిడ్డ. సో నాశనం చేయి. ప్రతిరోజు నీ ప్రార్థనలో నీవు కరోనా మీద శాపాన్ని పలుకు, నాశనాన్ని పలుకు. నీ నోటి మాట మీద అధికారము పనిచేస్తుంది. దాని యొక్క అది నీ ఎదురు నుంచి తొలగిపోద్ది, నీ కుటుంబం ఎదురు నుంచి తొలగిపోద్ది. ఎందుకు? దేవుడు నీ నోటి మాటకి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఎంత స్పెషల్, నీకు ఎంత అధికారం ఉందో నీకు తెలియడం లేదు. నెక్స్ట్ 28వ వచనం చూడండి. ఇజ్రాయేలు చూడండి, ఇజ్రాయేల్ ఎలా నివసించాలో చెప్తున్నాడు. ఇజ్రాయేల్ నిర్భయంగా నివసించును. అందరూ నిర్భయంగా నివసిస్తారని చెప్పడం లేదు. ఇజ్రాయేల్ నిర్భయంగా నివసించును. ఇజ్రాయేల్ మాత్రం నిర్భయంగా నివసిస్తాడు. నెక్స్ట్ యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షరసములు గల దేశంలో ఉండును. అతనిపై ఆకాశపు మంచును కురిపించును. ఇజ్రాయేలు భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. చూడండి, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడతారు. ఇంగ్లీష్ లో లోబడతారు రాస్తుంది, ఇక్కడ వేషం ధరిస్తారు. నీవు వారి ఉన్నత స్థలం తొక్కుదువు. చూడండి ఇక్కడ, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవడు. అంటే నీవు యెహోవా చేత రక్షించబడిన తర్వాత అసలు లోకస్తుల పోలిక వేరు, నీ పోలిక వేరు. నీ పోలిక వాళ్ళ పోలిక మ్యాచే కాదు. లోకస్తులతో నువ్వు పోల్చుకోలేవు. వాళ్ళు డిఫరెంట్, నువ్వు డిఫరెంట్. వాళ్ళు నువ్వు సేమ్ అయితే ఇక యెహోవా రక్షించిందానికి అర్థమే లేదు. యెహోవాని రక్షించిన తర్వాత నీ పోలిక వేరు, నీ మైండ్ సెట్ వేరు, నీ స్పిరిట్ వేరు, నీ ఫెయిత్ వేరు, నీ థింకింగ్ వేరు, నీ ఆలోచన విధానం వేరు, నీ స్వాస్థ్యం వేరు, నీ దేవుడు వేరు, నీ జీవం వేరు, నీ దృష్టి వేరు. ఎవ్రీథింగ్ డిఫరెంట్. అసలు వేరే దాంతో పోలికే లేదు. చాలా మంది క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు, నిజంగా చెప్పండి, మనల్ని కనుక లోకంతో పోలిస్తే ఎన్ని స్వరూప్యాలు కనపడుతున్నాయి లోకానికి. మనకి సమానతలు, స్వరూప్యాలు కనపడుతున్నాయి. అంటే లోకము నీలోకి ప్రవేశించింది, ఇంకా నీలో లోకం పోలేదు. చూడండి, ఐగుప్తు నుంచి విడిపించబడిన ఇజ్రాయేలీలు మాట్లాడితే ఐగుప్తు అంటున్నారు. అంటే దేవుడు మోషే ద్వారా ఐగుప్తు నుంచి వాళ్ళని ఒక్క నైట్కి తీసుకొచ్చేసాడు, రాత్రి బయట తీసుకొచ్చాడు. కానీ వాళ్ళ హృదయాల్లో ఉన్న ఐగుప్తుని దేవుని బిడ్డల దేవుడు తీసేయటానికి ప్రయత్నం చేసిన వాళ్ళు తీసేసుకోకుండా 40 సంవత్సరాలు హృదయంలో కానాన్ని పెట్టుకోకుండా, ముందు చూపు చూడకుండా, వెనక చూపే చూసుకుంటూ, మాట్లాడితే గొనుక్కుంటూ సనుక్కుంటూ జీవించి నశించిపోయారు. చాలా మంది క్రైస్తవులు సంఘంలో ఉన్నారు కానీ హృదయంలో మాత్రం లోకమే ఉంది. బాడీ మాత్రం సంఘంలో బిల్డింగ్లో కూర్చుంటా ఉంటుంది, హృదయం అంతా లోకంలో కూర్చుంటుంది, స్పిరిట్ అంతా లోకంలో కూర్చుంటుంది. దేవుడు మనకి లౌకిక ఆత్మని ఇవ్వలేదు, దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ ఇచ్చాడు. చాలా మంది లౌకికాత్మ ప్రభావాలు ఉన్నారు. అందుకనే ప్రకృతి సంబంధాలకి దేవుని విషయాలు వెరితనం కనపడతాయి అంటే. అందుకని చూడండి, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు కాపాడని 10 మంది నవ్వుతారు. ఎందుకు? వాడికి వెరితనం, వాళ్ళకి దేవుడా అంటూ ఉంటారు. వెరితనం, నమ్మలేరు వాళ్ళు, అర్థం చేసుకోలేరు వాళ్ళు, ప్రకృతి సంబంధాలు వాళ్ళు. దేవుని బిడ్డ, మనం దయచేసి ఆలోచించాలి. వీఆర్ స్పెషల్. మనం స్వకీయ సంపాద్యం, మనం దేవుని సొత్తు. నీ మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఇలా స్థిరంగా ఉండాలి. నూతన సృష్టి, నూతన జీవంలో నువ్వు నడవాలి. మనము క్రీస్తు కూడా మరణించిన వారమైతే, క్రీస్తు కూడా లేపబడిన వాళ్ళమైతే మనము నూతన జీవంలో నడవాలని చెప్పేసి రోమపత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. నూతన జీవంలో నడవటం అంటే నూతన సృష్టిని గురించిన ఆలోచనలు నువ్వు ఎప్పుడు ఆలోచిస్తూ అలాంటి మార్గాలు నువ్వు నడవాలి. నీ ప్రతి నడతలో నూతన జీవం కనపడాలి, నీ ప్రతి పనిలో నూతన జీవం కనపడాలి. ఇలా మనం అలవాటు పడాలి. మొదట్లో కొన్నిసార్లు మనం కింద పడవచ్చు, పైకి పడవచ్చు, లేకపోవచ్చు, అది కాదు.
అలవాటు అయ్యేదాకా పర్వాలేదు, నువ్వు పడవచ్చు, కానీ నువ్వు అలవాటు చేసుకుని నువ్వు జీవించాలి. ఎంతకాలం చెప్పినా అలా జీవించకుండా నా బడి నేను మంచివాడిని, నా బడి నువ్వు మంచివాడివి అయితే నీ కొరకు యేసుప్రభు రావాల్సిన అవసరం ఏముంది? నువ్వు మంచివాడివి దేవుడి దృష్టికి, యేసుప్రభు రావడం ఎందుకు అసలు? యేసు ప్రభు వచ్చి నేను ఏ విధంగా మార్చాడో అది ముఖ్యం. నువ్వు మంచివాడు అయితే నిన్ను మార్చింది ఏముంది? యేసు ప్రభు. ఒకసారి ఆలోచించండి, మనం తెలియకుండానే ఎంత ఫూలిష్గా ఆలోచిస్తామో చాలా ఘోరంగా ఆలోచిస్తుంటాం దేవుని బిడ్డారా. నేను ఇంకా ముగించిపోతున్నాను దేవుని బిడ్డారా. సో ఒకసారి దయచేసి మీకు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6-7 వచనాలు దయచేసి చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. చెప్పుకుందరు. చూడండి దేవుని పెట్టారు. నెక్స్ట్ ఎలాగనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా. ఓకే, ఇది నెక్స్ట్ చదువుదాం. ఇక్కడ చూడండి, జనాలంట మనం చూసి జ్ఞాన వివేచనలు గల జనం అని చెప్పుకుంటారంట. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ జ్ఞానం వేరు, మన జ్ఞానం వేరు. వాళ్ళ వివేచన వేరు, మన వివేచన వేరు. వాళ్ళు మన జ్ఞానం పనిచేయట్లేదు, మన జ్ఞానం అంతా కూడా ఫెయిల్ అయిపోయింది, వీళ్ళ జ్ఞానం వీళ్ళ వివేచన పనిచేస్తుంది, సో వీళ్ళే జ్ఞానులు వీళ్ళే వివేచనలు అని దేవుని బిడ్డారా చెప్పుకుంటారు. చూడండి, దానియేలు జ్ఞానం పనిచేసినప్పుడు ఇంకా బబులోన్లో ఉన్న వాళ్ళ జ్ఞానాలను పిలువబడుతున్నా వాళ్ళు జ్ఞానహీనులుగా లెక్క కట్టబడ్డారు. అక్కడ జ్ఞానహీనులే వాళ్ళు అక్కడ. ఓకే, యేషేబు ఉన్నప్పుడు అక్కడ ఇక మిగిలిన వాళ్ళందరూ ఆ ఐగుప్తులో ఉన్న ఎంతమంది జ్ఞానులైనా యేషేబు ముందు జ్ఞానహీనులుగానే కనపడ్డారు. అది దేవుని బిడ్డ, నీవు దేవుడి జ్ఞానాన్ని పొందుకొని జీవిస్తూ ఉంటే, అండర్స్టాండింగ్ని పొందుకొని జీవిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళ జ్ఞానం ఫెయిల్ అయిపోద్ది, నీ జ్ఞానం సక్సెస్ అవుద్ది. దేవుడిని జ్ఞానాన్ని ఇచ్చిన సక్సెస్ చేయడానికి. జ్ఞానం ఫెయిల్ కాదు, నీ వివేచన ఫెయిల్ కాదు, నిన్ను కాపాడతాయి. సామెతలు చదవండి దేవుని బిడ్డ దయచేసి. కనుక నువ్వు స్పెషల్, నీ జ్ఞానం వేరు, నీ వివేచన వేరు. ఓకే, నెక్స్ట్ ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా నాకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. చూడండి, మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా, ఇంగ్లీష్లో ఏముంటుందంటే మనము ఆయనకు ఏ విషయమైనా మొరపెట్టినప్పుడెల్లా. ఈవెన్ మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ప్రతి విషయం ఆయనకు తెలియజేయమని చెప్తుంది. క్రీస్తు సమీపంగా ఉన్నాడు అంటే నువ్వు ఏ విషయంలోనైనా నువ్వు చెప్పొచ్చు ఆయనకి సమీపంగా ఉన్నాడు. నువ్వు ఏదైనా విషయం చెప్తున్నప్పుడు ఆయనకి దూరం అయిపోతాడు అనుకోవద్దు. ప్రతి విషయాన్ని చెప్పు, ఆయన సమీపంగానే ఉన్నాడు. సో ఏ జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అంటే నువ్వు ఎలా స్పెషల్ అయ్యావు? ఇక్కడ నీ జ్ఞానాన్ని బట్టి స్పెషల్ అయ్యావు, నీ న్యూ ఐడెంటిటీని బట్టి స్పెషల్ అయ్యావు, నీ అండర్స్టాండింగ్ని బట్టి స్పెషల్గా ఉన్నావు. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు, వేరే వాళ్ళకి సమీపంగా లేడు. నువ్వు ఇశ్రాయేలువి, నీ మొర ఆయన ఆలకిస్తాడు. మిగిలిన వాళ్ళ మొర ఏ దేవుడు చూడండి, వాళ్ళు కూడా దేవుడు అనుకుంటున్నారు. యేసు ప్రభుని నమ్ముకోకుండా దేవుడు అనుకుని కరోనా గురించి ఎంత చెప్పినా వాళ్ళు అనుకునే దేవుడికి వినపడుద్దా? వాళ్ళు అనుకునే దేవుడికి వీళ్ళు చెప్పుకునే మాటలు వినపడతాయా? ఇదంతా ఎందుకు? బయలు ప్రవక్తలే ఉన్నారు. బయలుని పిలిచారు, బయలుకి వినపడిందా చెప్పండి? వచ్చాడో బయలు? అదే ఏలియా ఉన్నాడు, ఏలియా దేవుని పిలవగానే రాలేదా? ఎందుకు? ఏలియా దేవుడు సజీవుడు కాబట్టి. ఇప్పుడు ఈ కరోనా గురించి చాలా మంది రకరకాలుగా చెప్పుకుంటారు, ఎవరికో చెప్పుకుంటారు. ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారండి? ఒకటి కాపాడగలిగినప్పుడు ఆయన పేరు నజరేయుడు యేసు. ఆయనని కాపాడకపోతే నేను చెప్తున్నాను, నీవు ఈరోజు కాకపోతే రేపైనా నువ్వు కరోనా వ్యాధిని పడతావు. నీవని నేనే నశించుకోవాల్సిందే. ఆయన పట్టణంని కాయని ప్రయాసం వ్యర్థము. సో తెలివైన వాడు ఏం చేస్తాడు?
ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే ముఖ్యంగా యేసు రక్తంలో కడగబడుతూ తన ఆలోచన మారు మనసుని విశ్వాస సంబంధమైన ఆలోచన ఆలోచించుకుంటూ దేవునితో సమాధానకరమైన స్థితిని మెయింటైన్ చేస్తాడు. ఇది తెలివైన వాడు చేసే పని. ఇది చేయకుండా నువ్వెన్ని జాగ్రత్తలను తీసుకో, పీపీఈ కిట్లు ధరించుకో, 4-5 పీపీఈ కిట్లు ధరించుకో, ముఖానికి మాస్కులు ధరించుకో, కళ్ళకు కట్టుకో, కళ్ళగత్తలు కట్టుకో, చేతులకు ధరించుకో, ఏదైనా చేసుకో, నీకు వచ్చి తీరుద్దంతే. ఈ రోజు కాకపోతే రేపైనా ఏదో ఒక శత్రు ప్లాన్లో నువ్వు దొరుకుతావు. వాడు గర్జించి సింహలి తిరుగుతున్నాడుతున్నాడు, ఎప్పుడో ఒకటి దొరుకుతావు, నువ్వు నశించిపోతావు అంతే. తర్వాత నరకంలో కూడా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక దేవుని బిడ్డరా తెలివిగా ఆలోచించండి. దేవుని బిడ్డలు జ్ఞానం లేక నశించిపోతున్నారంట. నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారని దేవుడు బాధపడుతున్నాడు. మనం చూడండి, ఎంత జ్ఞానం లేకుండా మనం ఉంటున్నాం. ఈ లోక జ్ఞానాన్ని ఓ పెద్ద జ్ఞానం అనుకొని మనం ఫీల్ అయిపోతుంటాం. తెలివైన నిజమైన జ్ఞాని, దేవుని బిడ్డరా, నిజమైన జ్ఞాని దేవుడితో ఎల్లప్పుడూ కూడా పీస్ఫుల్ స్టేట్ని మెయింటైన్ చేస్తాడు. అది నిజమైన జ్ఞాని చేసే పని. యోసేపు ఏం చేశాడు? పోతిఫర్ ఇంట్లో తన పోతిఫర్ భార్య శోధిస్తున్నప్పుడు, అమ్మా ఎవడు చూడట్లేదు, బాగానే ఉంది, మనం తప్పు చేయొచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు, ఆయన దృష్టికి నేనెలా తప్పు చేస్తాను. జ్ఞాని అంటే అది. అర్థమవుతుందా? వాళ్ళు వర్ధిల్తారు. ఈ లోక జ్ఞానం దేవుడి దృష్టికి వెర్రితనం. అంటే మనం సంపాదించేంత రోజు నువ్వు వెర్రోళ్ళని చూసి ఏం చేస్తుంటామండి? మనం పిచ్చోళ్ళని చూసి మనం ఏం చేస్తుంటారు? పిచ్చోడ్రా అని నవ్వుతుంటాం, అపహాస్యం చేస్తుంటాం. అంటే మనం ఈ లోక జ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటా ఉంటే రోజు దేవుడు నిన్ను నన్ను చూసి నవ్వుకుంటా ఉంటాడు. అరే వెర్రోడ్రా, పాపం వెర్రిని బాగా సంపాదించుకుంటున్నాడు రా, ఇంకా వెర్రి ఎక్కువ అవుతుందిరా, ఇంకా పిచ్చి ముదురుతుందిరా ఇడికి అనుకుంటారు. దేవుని బిడ్డరా, డోంట్ బీ లైక్ దట్. బీ లైక్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. రియల్లీ బీ లైక్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడి బిడ్డవైతే, యేసు నిజంగా నమ్మితే ఆ నమ్మికలో నిలిచి ఉండు. ఆయన ఎందు నమ్మిక ఇచ్చిన వాడు కదలక నిత్యము నిలిచి సీయోను కొండవలె ఉంటారు. ఎంతమందిని ఈ కరోనా కదిలిస్తా ఉందండి, కదిలించి పడేస్తా ఉంది కరోనా దేవుని బిడ్డల్ని. నువ్వు నిజంగా యేసుని నమ్మితే నువ్వు కదలవు, నీతిమంతుడు కదల్చిపడాడు. ఇది విశ్వాసం చూపించే సమయం కాదంటారా? ఈ విశ్వాసం చూపించే సమయం కాదంటారా? ఈ దేవుడి నామాన్ని మహింపరిచే సమయం కాదంటారా? దేవుడి నామాన్ని గణపరిచే సమయం కాదంటారా? ఆలోచించు దేవుని బట్టి. నువ్వు ఎందుకున్నావు అసలు? నీ జీవితం ఎందుకు? ఇది మన జీవిత విధానం. సో దేవుని బిడ్డరా, దయచేసి నేను కొంచెం నిజమైన సత్యాలు కొంచెం కట్టుగా చెప్పినా, మీరు దేవుడు తన ప్రేమించే వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. నేను ప్రేమతోనే మీకు చెప్తున్నాను, దయచేసి సరి చేసుకోండి. అంతేగాని నా మీద ఎటువంటి ద్వేషాన్ని పెంచుకోవద్దు మీరు. అది మీకు మంచిది కాదు. సరి చేసుకోండి. లోబడిన దేవునికి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. దేవుడి భద్రత, దేవుని కాపుదల మీ మీద, మీ కుటుంబాల మీద నిత్యము నిలిచియుండును గాక. ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని యేసుక్రీస్తు పేరిట ఆశీర్వదిస్తున్నాను. మీరు ఈ భూమి మీద నిర్భయముగాను సురక్షితముగాను శత్రువుని నాశనం చేస్తూ దేవుడికి సమీపంగా ఉండి దేవుడితో సహవాసం నుండి మీరు మీ కుటుంబాలు జీవించుదురుగాక. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాది క్రియలకు అనంత నాశనము. ఆ యొక్క రక్తం యొక్క ప్రభావము, ఆయన నామం యొక్క ప్రభావము, ఆశీర్వాదం మీ మీద, మీ కుటుంబాలను నిలిచియుండుగాక. ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెసేజ్ విన్నవాళ్ళు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి వేరే వాళ్ళకి కూడా దీన్ని వినే విధంగా చేయండి. వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా మీరు ఉండండి. వేరే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా మీరు ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మళ్ళా మనము వచ్చే వారం ఇంకొక మెసేజ్తో మనము ప్రభు కృపలో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.